హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఈరోజు అయితే మీ అందరితోటి మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేశానండి. ఏమేమి షూట్ చేశాను, ఏమేమి పనులు చేశాను, వంట ఏం చేశాను అనేది వీడియో చూస్తే పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా నేను రోజు ఏం చెప్తుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అండి. ఇంకా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను పొద్దున్నే బట్టలు నానబెడదామని చెప్పేసి లిక్విడ్ వేసి వాటర్ అయితే పట్టానండి. టబ్బు నిండా వాటర్ పట్టేశాను. ఇంకా బట్టలు అయితే అన్నీ బయటేసానండి. పొద్దున్నే బట్టలు నానబెట్టాలి అనే కాన్సెప్ట్ తోటి ఒక 5:30కి అట్లా లెగిసానమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేసుకున్నాను. తర్వాత పని అయితే స్టార్ట్ చేశానమాట. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారండి. మస్తు బిజీ ఉంటారు పొద్దున్నే వాకింగ్ అని, ఇంకా అదొకటి ఇదొకటి చేస్తూ ఉంటారు జనాలు అయితే. ఇంక ఇక్కడ చూసారా, నేనైతే ఇక వాటర్ అయితే పట్టేసానండి. బట్టలు నానబెట్టుకోవాలి. ఈ బట్టలు అయితే 4-5 డేస్ బట్టలండి. మా నాన్నకి నాకు ఫుల్ ఫీవరు. ఇంకా 4-5 డేస్ నుండి ఇక బట్టలే పిండలేయా అండి. వాష్ మిషన్ ఉంది కానీ నాకైతే మంచిగా అనిపించట్లేదు. అంతకుముందు తెచ్చిన కొత్తలో వేసేదాన్ని వాష్ మిషన్లో. ఇంకేమైందంటే అది ఒక 2-3 కింద పడేసరికి మళ్ళీ జాడిచ్చాను. సబ్బు వాటర్ వచ్చిందండి బాగా వైట్గా, అంటే బురుజు బురుజు వైట్గా. మంచిగానే వాటరు సబ్బు అంతా పోయేటట్టు డ్రై క్లీన్ చేసాం కానీ డ్రై చేసాము, మంచిగానే చేసాం కానీ ఎందుకో తెలియదు. ఇక వాష్ మిషన్ అంటేనే ఇట్లుంటుంది అనిపించింది నాకు. అప్పటి నుంచి అయితే నేను ఇంకా వాష్ మిషన్లో వేయడం మానేశాను. లేట్ అయినా సరే హ్యాండ్ వాష్ చేస్తాను, మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. నాకు మంచిగా ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది. చేతులకు మనకు కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఇది ఉంటుంది కదా, అది మొత్తం మంచిగా ఉంటుందండి చేతులతో చేసుకుంటే. అదంతా మనకి దాన్ని ఏమంటారు, బర్న్ అయిపోతుంది మొత్తం ఆ కొవ్వు అంతా. నాకు మంచిగా అనిపించింది చేతులు అయితే. కార్నర్లో కొంచెం లడ్డుగా ఉంటాయి కదా చేతులు మనకి లేడీస్కి. అట్లా హ్యాండ్ వాష్ చేయడం వలన మనకి ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. మంచిగా సాఫ్ట్గా ఉంటాయి చేతులు అయితే కింద నుండి పై వరకు. ఓకే, ఇంకా బట్టలు అయితే పిండి ఎండేసాను, అయిపోయిందండి. తర్వాత నేను ఇక రైస్ కడిగాను. రైస్ వండాలి కదా, మంచిగా రైస్ అయితే కడిగి నానబెట్టాను. ఇది వచ్చేసి మధ్యాహ్నం టైం అండి. మధ్యాహ్నం ఒక 3 అవుతుంది. ఇంకా మధ్యలో ఏం చేశాను అంటే, నేను బట్టలు పిండేసి పొద్దున్నే అన్నం కూర చేశాను. నేను అన్నం కూర చేసిన తర్వాత తినేసి నేనైతే హ్యాపీగా నిద్రపోయి ఒక 3కి లెగిసామన్నమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ వంట అండి. అయితే రైస్ కడిగి పక్కన పెట్టాను. ఇక్కడేమో వాటర్ మిలాన్ కట్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టొద్దంట అండి వాటర్ మిలాన్, అసలు పోషకాలు తగ్గిపోతాయంట. అయినా సరే నేను బయట పెడితే ఇక బల్లి కానీ, నెక్స్ట్ బొద్దింకలు అవి ఇవి ఉంటాయి కదా, తినేస్తాయేమో అని చెప్పేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టాను. తీసాను ఒక 1 అవర్, తీసేసి ఇక కట్ చేశాను. ఆయనకి ఇచ్చేసాను. నేను కొంచెం తిన్నాను. తర్వాత ఇక్కడేమో దొండకాయలు అయితే శుభ్రం చేశాను, కట్ చేశానండి. ఆనియన్, దొండకాయ. రైస్ కింద గ్యాస్ అయితే వెలిగించాను. తర్వాత ఇక్కడ దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి దొండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ గిన్నె పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇక కర్రీ అయితే చేసేద్దామండి. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇక నేను మళ్ళీ ఈవినింగ్ వంట కదా, ఇక మొత్తం చేసుకోవాలి అండి. మళ్ళీ ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఫ్రైకి ఆయిల్ తక్కువ ఉన్నా ఏం కాదండి, ఫ్రైయే కదా. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్నీ వేసేసుకుందాం ఇందులో. ఇక్కడేమో తాగడానికి వాటర్ పెట్టేస్తున్నాను. వాటర్ కూడా కాగాలి. వాటర్ కాగబెట్టుకోవాలి, చల్లార్చాలి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మరి వేడిగా తాగితే ఏమో ఉంటుంది అని చెప్పేసి అట్లా కొంచెం చల్లార్చుకొని తాగేస్తాము. కొంచెం జీలకర్ర, ఆనియన్స్ అయితే వేసేస్తున్నానండి. దొండకాయలో అండి ఏమంటారు, మెంతులు ఫైనల్గా, అంటే కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి పేస్ట్ చేసి.
మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో ఎల్లిపాయ పేస్ట్ చేసి వేసుకోవాలి. ఒక 10 ఎల్లిపాయలు. అసలు మంచిగా ఉంటుందండి. చట్నీ లాగా ఉంటుంది. ఏం చట్నీ అంటే మామిడికాయ పచ్చడి లాగా ఉంటుంది టేస్ట్ అయితే. మెంతులు ఎల్లిపాయలతోటి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మెంతులేమో తాలింపులో వేస్తాను నేను, కానీ లేకుండే అయిపోయినాయి అండి. నేను మళ్ళీ తెచ్చుకోవాలి స్టార్ బజార్కి పోయినప్పుడు. ఈ బెండకాయ కూర దొండకాయ కూరలోనే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. నేను మొన్న చేశాను, చాలా చాలా బాగుంది. 2 days అయినా అస్సలు ఖరాబ్ కాలేదు. మెంతులు ఎల్లిపాయలు గార్లిక్ మెంతులు అనమాట. మస్తు టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చిందండి. నాకైతే మంచిగా నచ్చింది. ఇంకా ఇక్కడ చూసారా, ఇక దొండకాయలు అయితే వేసేసాను. మంచిగా కలిపాను, ఒకసారి మూత పెట్టేసుకొని ఇక తర్వాత రిమైనింగ్ పనులు అయితే చూసేసుకుందాము. అంట్లు కొన్ని ఉన్నాయండి, అంట్లన్నీ క్లీన్ చేయాలి. ఈ అంట్లు క్లీన్ చేసుకుంటే నాకు పెద్ద పని తప్పుతుంది అనిపిస్తుంది. ఇక అంతే. ఇక నాకు అంట్లు అనేది ఇష్టం ఉండదని కాదు, కానీ అంట్లు ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది అండి ఎందుకో నాకు. సరే, కొన్ని అంట్లు ఉన్నాయి. ఈ అంట్లన్నీ క్లీన్ చేసుకొని ఇక ఒక మూత అయితే తీసుకెళ్ళి అన్నం మీద పెట్టాలి. అన్నం కూడా ఉడికింది. ఇంకొక 2 minutes 3 minutes అయితే అన్నం కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది. ఇక్కడ దొండకాయ చూడండి, ఒక 40% మగ్గిపోయింది మంచిగా. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలో అన్నీ వేసేసుకుందాము. మంచిగా మగ్గిన తర్వాత ఒక 5 minutes మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత కలిపేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకుందామండి. దొండకాయ ఫ్రై అనేది ప్రాసెస్ ఏంటంటే కట్ చేయడమే అండి, కానీ టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ మళ్ళీ ఫ్రై వేగడానికి టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది, టైం ఎక్కువ పట్టిద్ది. ఇంకా సరే, ఇక దీనికైతే కొంచెం పసుపు, అల్లం పేస్ట్ ఉంది కానీ నేను వేయట్లేను అండి, అది స్మెల్ వస్తుంది, ఖరాబ్ అయిపోయింది. అది వేస్తే ఇక కూర ఖరాబ్ అయిపోతుంది కదా. మనం ఫ్రెష్గా ఇప్పుడు చెప్పాను కదా, గార్లిక్ వేసేసుకుందాము, చాలా బాగుంటుంది లాస్ట్లో. అది కూడా తాలింపులో వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ రాదండి, వేరేలాగా ఉంటుంది అది. ఈ మధ్య కొంచెం కారం తగ్గించి వాడుతున్నాను నేనైతే. కడుపులో మంట వచ్చేస్తుందండి, అందుకని చెప్పేసి మనం నైట్ తినేసి పడుకుంటే ఓవర్ నైట్ మొత్తం ఒక మంటలాగా వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి, మన చేతిలోనే ఉంటుంది కదా అండి. ఏదైనా సరే పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది. ఏదైనా మనమే కంట్రోల్ చేసుకోవాలి అన్నమాట. చూసారు కదా, ఎల్లిపాయ పేస్ట్ వేసేసాను. మెత్తగా దంచాల్సిన పని లేదండి, ఒక్క ముక్క దంచేసుకొని వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకుంటే మస్తు టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేయొద్దండి, అది నేనైతే వెయ్యను, ఇక తొందరగా ఫ్రై అవ్వదు అనేది నా ఫీలింగు. ఇక్కడ చూసారా, మేము డీమార్ట్కి పోయి వచ్చినాము ఈవినింగ్ టైంలో. ఇంకా మా బాబుకి అయితే పాప్కార్న్ తీసుకొచ్చినామండి. మస్తుంటాయి పాప్కార్న్ డీమార్ట్ దగ్గర. ఎప్పుడు వెళ్ళినా సరే పెద్ద ప్యాకెట్ తీసుకొస్తామండి మేమైతే. 50 రూపీస్ది పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొస్తాము. మా నాన్న అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి. ఒక్కొక్కటి ఇస్తున్నాడు మాకేమో. ఇక ఆయన అది కారం కాదు కానీ ఏదో పౌడర్ అండి, భలే ఉంటుంది అసలు, మంచిగా బాగుంటుంది, చాలా చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి ఇస్తున్నాడు మాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోని మళ్ళీ కలుద్దాం.